నమస్తే బ్రో. యూట్యూబర్ మైదర్ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ ఆస్తులు అమ్ముతే మీ తెలంగాణ వాళ్ళ దగ్గర కొనేంత డబ్బులు ఉన్నాయా అని చెప్పేసి తెలంగాణని వాళ్ళని అవమానించినట్టుగా మాట్లాడడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? జబర్దస్త్ మహేందర్, నువ్వు మాట్లా కొంచెం వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. ఏంటంటే అసలు నువ్వు తెలంగాణలో ఉన్నావా, ఆంధ్రలో ఉన్నావా? మా హైదరాబాద్లో వండుకుంటూ, మా హైదరాబాద్లో ఉప్పు తినుకుంటూ, మా హైదరాబాద్లో తినుకుంటూ, మా హైదరాబాద్లో బతుకుంటూ మా గురించి నువ్వు బ్యాడ్ మాట్లాడతావా? నీకు ఎన్ని గుండెలు? అంటే మీ ఆంధ్ర తోపు, మా తెలంగాణ వేస్టా? ఇంకొకసారి మాట్లాడే ముందు ఆలోచించాలి బ్రో. ఏంది అంటే తెలంగాణ వాళ్ళు మీ ఆస్తులు అమ్ముకుంటే మేము కొనలేమా? అది అమ్ముంటే అమ్ము, మేము కొంటాం. ఇప్పుడు అరే ఒక్కసారి చెప్తున్నా, జబర్దస్త్ మహేందర్ మీద రెస్పెక్ట్ ఉండే, గౌరవం ఉండే, మొత్తం పోయింది. నువ్వు మాడము తక్కువ మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడద్దు. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? అంటే తెలంగాణ చీపా? అంటే తెలంగాణ చీతి చేస్తే మీకు ఏమొస్తుంది? అంటే మేము మా ఆంధ్ర వాళ్ళు, మీ ఆంధ్ర వాళ్ళు, మా తెలంగాణ వాళ్ళు, మీ అందరం కలిసి ఉన్నారు అనుకుంటాం కదా. అంతేగాని మీ ఆంధ్రాకి వచ్చి మా తెలంగాణ బతున్నారా? మీ ఆంధ్ర వాళ్ళు మా తెలంగాణకు వచ్చి బతున్నారు. మీరు మా హైదరాబాద్లో 90% మీ ఆంధ్ర వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకో. అనే ముందు వెనక ముందు ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నావు అసలు? అంటే తెలంగాణ చీపు, మేము కొనలేము. దమ్ము ఉంటే నీకు ఎంత వస్తుందిరా? నీకు ఎంత వస్తుంది? నీకు అమ్మురా, అమ్ము. చికెన్లో కొంటాం మేము. అరే మా తెలంగాణ ప్రభుత్వంలో మామూలు విషయం కాదు, గ్లోబల్ తెలంగాణ అవుతుంది మాది, గ్లోబల్ తెలంగాణ. ఏం మాట్లాడుతున్నావు? హైదరాబాద్లో మెట్రో ఉంది, మీ ఆంధ్రలో మెట్రో ఉందా? లేదు. ఎక్కడ పోయింది మెట్రో? తెలంగాణ ఒక గ్లోబల్. అరే తెలంగాణలో ఉన్న మెట్రో వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు అమ్మేసుకున్నారు, గవర్నమెంట్కి ఉన్నది. అమరావతిలో ఏముంది మీకు? మెట్రో పట్టదా? ఏమీ లేదు. అక్కడ మీ ఔటర్ రింగ్ రోడ్ ఉందా ఆంధ్రాలో? ఏం చేస్తున్నారు డెవలప్మెంట్? అక్కడ చూస్తే రోడ్స్ అక్కడ ఉండవు. ఇక్కడ తెలంగాణలో ఉండ బతుకుంటూ, తెలంగాణలో ఉప్పు తినుకుంటూ, తెలంగాణ కారం తినుకుంటూ నువ్వు తెలంగాణ ఎట్లా మాట్లాడతావురా? నువ్వు ఏడ కనిపిస్తావు కనిపి మా తెలంగాణ వాళ్ళు మామూలు ఊరుకునేదే లేదు. నెక్స్ట్ టైం నువ్వు జబర్దస్త్ రివ్యూస్ కానీ మూవీస్ రివ్యూ చెప్పే అర్హత కూడా లేదు. నీకు దెంగే ఫస్ట్, నువ్వు ఆంధ్ర దెంగేయి. తెలంగాణ ఉండదు. నువ్వు తెలంగాణ బతుకుంటూ, తెలంగాణ రివ్యూ చెప్పుకుంటూ, తెలంగాణ పబ్లిక్ నీకు ఫాలోవర్స్ కొట్టి, సబ్స్క్రైబ్ కొట్టి, నీ వ్యూస్ చూసి నేను ఫేమస్ చేసి మా తిండి అనుకుంటూ స్కానర్లు పెట్టి డబ్బులు కూడా మనం అడుకుంటున్నా. నువ్వు మా తెలంగాణ గురించి మాట్లాడతావా? ఈ విషయం తగ్గేదే లేదు. మేము ఊరుకోం. తెలంగాణ వాళ్ళు ఊరుకోం. మేము పంపిస్తాం నిన్ను ఇడికెళ్ళి, దెంగేడికెళ్ళి. ఇలాంటి మాటలు మాట్లాడి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. మంచుకున్న రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టి ఇదంతా ఎందుకు ఇడుపు కాయలాగా చేసి ఎందుకు విడదీస్తున్నారు? మేము ఆంధ్రాకి వచ్చి మిమ్మల్ని ఏమన్నా అన్నామా? మేము ఆంధ్ర తప్పు మాట అన్నామా? మీరే తెలంగాణ డబ్బులు లేవు, తెలంగాణ వేస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నావు. తెలంగాణ డబ్బులు నీకు చెప్పినావా? మరి డబ్బులు లేవా? మీ దగ్గర ఆస్తులు ఏం ఆస్తులు లేవు మీ దగ్గర? ఏమి లేవు. మీ ఆంధ్ర డబ్బులు ఉంటే, మీ దగ్గర డబ్బులు ఉంటే మా దగ్గర నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు ఏడ బతున్నావు? హైదరాబాద్లో బతున్నావు, హైదరాబాద్లో రివ్యూ చెప్తున్నావు, హైదరాబాద్లో మూవీస్ రివ్యూ చెప్తున్నావు. మరి నువ్వు ఆంధ్రలో బతుకుపో. ఎక్కడికి వచ్చినావు డబ్బులు లేనప్పుడు? ఈ విషయంలో మా తెలంగాణ ప్రజలు ఎవరు ఊరుకున్నా ఊరుకోకపోయినా నేత ఊరుకోను. మీరు మాత్రం ఎవరు ఊరుకోవద్దు. ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయాలి, వాడిని ఖచ్చితంగా ఖండించాలి, వాడిని హైదరాబాద్కి వెలగొట్టాలి, మనం పంపించాలి ఆంధ్రకి. నమస్కారం అండి. నమస్కారం. యూట్యూబర్ మహేందర్ ఒక చిన్న విషయం గురించి మాట్లాడుతూ ఆంధ్ర ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని ఇద్దరిని కంపేర్ చేస్తూ తెలంగాణ వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా అన్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ కామెంట్స్ మీద. కుక్కకి జీ బలిసిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకనంటే ఒకప్పుడు జబర్దస్త్ లాంటి స్టేజ్లోకి వచ్చి నా కష్టాలు ఇవి, నా సుఖాలు ఇవి అని చెప్పుకున్న కుక్కవాడు అట్లాంటి తెలంగాణ ఆదరించి, సరే మరి అంత డెవలప్మెంట్లు ఉన్నప్పుడు ఆంధ్రలోనే బతకొచ్చు కదా, ఆంధ్రలోనే జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలు పెట్టుకోవచ్చు కదా. అప్పుడు చేత కాలేదు. ఇప్పుడు ఏదో ఒక స్టేజ్ వచ్చింది, ఒక యూట్యూబర్గా రివ్యూలు చెప్పుకుంటే అంతో ఇంతో ఇన్కమ్ వస్తుందని చెప్పేసి ఆంధ్రోడ్ అని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చింది. ఎందుకు నువ్వు హోటల్లో, రెస్టారెంట్లో అవి నడిపించినప్పుడు, మరి అన్నీ పడిపోయినప్పుడు ఆ రోజు మరి ఆడదానిలాగా ఏడ్చుకుంటా మరి అన్ని వీడియోలు పెట్టినావు. నా కుటుంబం బజార్న పడిపోయింది, మేము బజార్న పడిపోయినాము, ఈ ఫోన్పేకి స్కానర్ కొట్టండి, గూగుల్ పేకి కొట్టండి అని చెప్పేసి ఎందుకు కుక్కలా అడుక్కున్నావు? మరి అప్పుడు ఆంధ్రోలు గుర్తుకు రాలేదా నీకు? మరి ఆంధ్రోడు అని చెప్పేసి అని అంటున్నప్పుడు అరే కాదురా, పెద్ద పెద్ద పాలిటిక్స్ వాళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద యాక్టర్లే తెలంగాణ గురించి మాట్లాడాలంటే అంతో ఇంతో ఆలోచిస్తారు. వాళ్ళకి తెలంగాణ అంటే రెస్పెక్ట్ ఉంది. ఏం లేని కుక్క నీకు ఎందుకురా ఎంత బల్పు? సో ఇదంతా ఏందనంటే అన్నకి ఏమంటారు, కొంచెం అన్నం ఎగస్ట్రా పెట్టాలి. అన్నం అంటే ఆ అన్నం కాదు, కొట్టుడు అన్నం.
ఆ అన్న మేము ఫుల్ మీల్స్ పెడతాం తెలంగాణలో, ఇంకా నువ్వు వీడియో డిలీట్ చేసినందుకు బచాయించిపోయినావు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అర్థమైందా? అసలుకి నువ్వు నీ ఫ్యామిలీ ఈరోజు ఈ స్టేజ్లో ఉంటా అంటే అది తెలంగాణ పుణ్యానే. నువ్వు ఆంధ్రాలో పుట్టినా సరే తెలంగాణ నీకు పునర్జన్మనిచ్చింది. అర్థమైందా? అంతేగాని ఏమంటారు మనకు తిండి పెట్టిన వాళ్ళని ఎప్పుడు అట్లా అనొద్దురా కుక్క, అది ఫస్ట్ అర్థం చేసుకో. అర్థమైందా? ఇప్పుడు నువ్వు డిలీట్ చేసినంత మాత్రాన ఏమో మహాత్ముడు ఏం కాలేదు. అర్థమైందా? నువ్వు అన్న మాటలు మొత్తం నువ్వు డిలీట్ చేసిన వీడియో డిలీట్ అయితే కానీ నువ్వు అన్న మాటలు మొత్తం మా మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి. ఏదో ఒక రోజు ఐమాక్స్ దగ్గరకో లేకపోతే ఏడో షూటింగ్ దగ్గరికి ఏడనో ఒక్కడ దొరుకుతావు. దొరికిన రోజు ఏమంటారు కుక్క కన్నా దారుణంగా ఉరికిచి కొడతామని చెప్పేసి ఇదే మీడియా ముందో చెప్తున్నాను నేను. ఆంధ్రాలో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆంధ్రాలో ఆస్తులన్నీ కూడా తెలంగాణ మొత్తం కలిపి కొనలేరు అని చెప్పి కొన్ని కామెంట్స్ చేసిండు. మరి ఆయనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎందుకు సంపాదించిండు? వానికి అన్ని ఆస్తులు ఉంటే ఆ కుక్క అట్లా మాట్లాడని చెప్పేసి నేను అంటున్నా. తెలంగాణలో ఒక ఎకరం పొలం ఒక మెయిన్ ఏరియాకి అమ్మితే ఒక ఏమంటారు నాకు తెలిసి 10-20 కోట్ల దాకా వస్తుంది. అర్థమైందా? అదే నీ ఆంధ్రాలో అమ్ముకుంటే అంత వస్తుందా? సరే, ఇక్కడ టాపిక్ తెలంగాణ ఆంధ్ర కాదు. సరే, నువ్వెవడో ఏమంటే చెమటగానివి, నువ్వు ఒక తెలంగాణ గురించి బ్యాడ్గా మాట్లాడినంతరికి తెలంగాణ ఏం చీప్ అయిపోదు. అర్థమవుతుందా? తెలంగాణ చీప్ అయిపోదు, తెలంగాణ ప్రజలు చీప్ గారు. అట్లా మాట్లాడినందుకు నువ్వు చీప్ అయినావు కాబట్టి నువ్వు డిలీట్ చేసినావు వీడియో. అర్థమైందా? ఇంకా చెప్పాలంటే తెలంగాణ నీకు అన్ని ఇచ్చిందిరా. నువ్వు పుట్టింది ఆంధ్రాలోనేమో అంతే. నీకు పునర్జన్మ లాంటి మంచి భవిష్యత్తుని, మంచి యూట్యూబ్ని, మంచి యూట్యూబర్ని, ఫాలోవర్స్ని ఇచ్చింది మాత్రం తెలంగాణనే. అది మర్చిపోకు. నీకు అంత సత్తా ఉంటే అన్ని వదిలేసి ఈ నుంచి దొబ్బేరా, నీ ఆంధ్రకు దొబ్బాయి. లేకపోతే నువ్వు అసలు ఖబర్దార్ చెప్తున్నావు, నువ్వు అసలు ఇక్కడ బతుకోవు తెలంగాణలో. ఇట్లా తెలంగాణ గురించి నీచంగా కించపరిచేటట్టుగా చిన్న చూపు చూసేటోళ్ళకి ఏం చెప్తావు అన్న? మళ్ళీ మాట్లాడకూడదు. మేమేం చెప్పమమ్మా, మేము చెప్పం. మాటలతో ఉండదు, చేతలతో ఉంటుందని చెప్పేసి వాడు ఏడ కనిపించినా సరే వాడిని ఉరికిచి కొడతాం. ఐమాక్స్ దగ్గర కనిపిస్తే ఐమాక్స్ దగ్గర బట్టలు కూడా తీసి మరి కొడతాం. అర్థమైందా? సరే, వాడు స్ట్రేట్గా ఆంధ్ర నుంచి వచ్చిండు, ఒక ఏమంటారు ఒక ప్రొడ్యూసరు అంతో ఇంతో అని చెప్పేసి మొన్న ఏదో సినిమా టైటిల్ పేరు కూడా ఇడుపు కాగితం అని చెప్పేసి అది కూడా వెళ్తే దాంట్లో కూడా ఏమంటే తెలంగాణ భాషని కించపరిచినట్టు మాకు ఆంధ్ర సాంగ్లో సబ్ టైటిల్స్ కావాలంటే మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నావురా? మరి ఇన్ని రోజులు నీకు డబ్బులు ఇచ్చినోడు, నీకు పేమెంట్లు ఇచ్చినోడు ఆడియుడు, లేకపోతే యూట్యూబర్లు ఎవడైతే తెలంగాణ ఫాలోవర్స్ ఉండో వాళ్ళందరినీ మరి అన్సబ్స్క్రైబ్ చేసే. మరి నీకు అంత దమ్ముంటే చెప్తున్నాం కదా, ఇట్లా మాటలతో మాట్లాడితే అస్సలు కాని పని, చేతల్లో చూపిస్తాం. ఇంకోసారి తెలంగాణ భూమి మీద ఇంకోసారి కాలు పెట్టకుండా మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం, మనస్ఫూర్తిగా మేము చేస్తామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదే ఒక 2-3 వారాలు బట్టి ఏడ చూసినా వాడు తెలంగాణ వాళ్ళ మా ఆంధ్ర వాళ్ళ ఆస్తులు మేము కోటికి పైడికెత్తినాం, ఆకాశానికి లిచ్చలు లేచి మేము జీవించుతున్నాం ఈ లోకంలో. మరి తెలంగాణలో ప్రతి ఒక్కరు అడుక్కొని తింటారట. మేము బొచ్చ పట్టుకొని అడుక్కొని తింటున్నామంట వాళ్ళ దేశాలు పోయి. అందుకే వాడు మరి తెలంగాణ కోర్టుకు పడిగెత్తి వాడు కోటేశ్వరుడు అయితే మరి ఆంధ్రాకి ఎందుకు, మా తెలంగాణకి ఎందుకు వచ్చిండు? తెలంగాణలో బతుకుదానికి ఎందుకు వచ్చిండు? బిగ్ బాస్లో పోయిండుగా వాడు గతి లేక. బిగ్ బాస్ నడిచేది ఎక్కడ? కొన్ని సినిమాలు నడిచేది ఎక్కడ? ఇక్కడే కదా. ఎప్పుడన్నా మీరు ఎందుకు ఇక్కడ ఉండరని మేము ఏ రోజు వాళ్ళని అడగలేదా? ఎందుకంటే ఇవాళ ఈడిపోయినాం. ఒకప్పుడు మనం అందరం కలిసే ఉన్నాం కదా, ఎప్పటికైనా మేము కలిసే ఉండాలని ఆలోచనలు చాలామందికి ఉన్నాయి. మరి ఆలోచనలు తినిపించినట్టే కదా వాడు ఒక వ్యక్తి చేయబట్టి. దానికి ఎవరు సమాధానం చెప్పాలంటే సినిమాలు తీసే దాంట్లో ఎవరో పెద్ద లీడరు ఆయన సమాధానం చెప్పాలి. ప్రెసిడెంట్ అక్కడ ఉన్న వాళ్ళు మాకు సమాధానం చెప్పాలి. ఈ వ్యక్తి ఎందుకు అన్నాడు మమ్మల్ని, మా ఆంధ్ర వాళ్ళు లేని వాళ్ళని ఎందుకు మాట్లాడిండో. వాడి మూతి మీద మీస ఉంది కదా, ఆ మీస ఉన్నోడు వచ్చి మా దగ్గర వచ్చి మాట్లాడవాను చెప్పులు మెడకేసి కొడతాం, తరిగి నరుకుతాం. హైదరాబాద్ బార్డర్లో తెలుసా వాడు ఏమనుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేసిండు? చేయకూడదు కదా. మేము అన్నామా ఇంకా 10 ఏళ్ళున్నా మేము కొనలేమంట, ఇంకా 10 సంవత్సరాలున్నా. అదే క్యానర్ పెట్టి నేను ఇలా అయినని 10 రూపాయలు అడుక్కున్న నా కొడుకు వాడు. మేము అడుక్కున్నా మా తెలంగాణ వాళ్ళు ఎవరన్నా అడుక్కున్నారో చూపియవను క్యానర్ పెట్టి మాకు 10 అది ఆంధ్ర వాళ్ళని అడుక్కున్నామా? మేము అడుక్కున్నా లంచోడికి ఇవ్వాలి వచ్చి సోషల్ మీడియాలో చెప్పడానికి వాడికి అధికారం ఎవరు ఇచ్చిండు? ఎందుకంటే మాతోటి తిట్ల తీడాలన్న మళ్ళీ ఈ దేశం రావద్దు. వస్తే కుక్కను కొట్టినట్టే గేదెని కొడతాం వాడు. ఎందుకంటే అనగూడది
అది అనడానికి వాడు అసలు మా దేశాన్ని ఎక్కిరిద్దానికి వాడేవాడు ఎందుకంటే మా దేశ వాళ్ళు వచ్చి మీ దేశాన్ని ఉండొచ్చు కానీ మేము అనం మీరు ఏ దేశాన్ని ఉన్నా మా దేశమే అని మేము అందరం అనుకుంటున్నాం కాబట్టి అలాంటి వాక్యాలు మాట్లాడిన వాళ్ళ నాలుక కట్ చేద్దాన్ని కూడా మేము వెనకాడం అవు కదా ఇప్పుడు వాడు ఒక్కటి చేయబట్టి ఇప్పుడు నేను కొన్నిట్లో కూడా నేను మాట్లాడినా వాళ్ళు ఏమనుకుంటారు అయ్యో ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయినా అని వాళ్ళ మనసులో నేను అనుకుంటారు కదా నా గురించి చెడుగా నేను అందరిని అందరికీ నేను చెప్పలేదు అన్న ఓనికి నేను చెప్పిన ఎందుకంటే అలా మా తెలంగాణ భాషను కూడా మీరు కించపరిచారు మీ ఆంధ్ర భాషను కించపరిచానా ఇంత పొడుగు సాగదీస్తారు ఊరికి ఒక భాష ఉంటుంది ఇప్పుడు రాజమండ్రిది సాగదీస్తారయ్యా శ్రీకాకుళంది ఎలా ఉంటుంది ఒంగోలుది ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరు ఒక్కొక్క భాష ఉంటుంది ఎందుకంటే అన్ని భాషలో తీస్తారు తెలంగాణలో ఆగివంచి కొంతమంది డైరెక్టర్లు నచ్చింది పెడతారు తీస్తుండ్రు అవి పోతున్నాయి మా తెలంగాణ లాంగ్వేజ్ పెట్టిన వాళ్ళు మేము ఏ రోజు అనలేదే మరి ఈ భాషను కూడా కించపడితే మా ఊళ్ళు ఉండి మా గాలి పీల్చుకుంటా మా గడ్డ మీద ఉండి మా భాషను ఎక్కిరిస్తే ఎవరు ఊకోవాలి అది మా తెలంగాణలుగా మీ ఆంధ్ర ఓళ్ళేనట ఎవరో యూట్యూబర్ అట ఈ భాష గురించి తీసింది అయ్యో ఈ భాష కట్ట మళ్ళీ ఏదో మీనింగ్ రాయాలన్నట రాస్తే వాడికి అర్థమవుతుందట అంటే మా తెలుగులో ఏమున్నది ఏమన్నా భాష ఉందా యాస ఉందా మా భాషలో ఏమున్నది అది చెప్పి తీరాలి నా కొడుకు ఎవ్వరో అన్నది లేకపోతే వేటాడి చంపుదని కూడా మేము అనకాడం మళ్ళీ సావుకు మేము ఎదురుపోతాం ఎందుకంటే ఏళ్ళు ఎవరు బతకరు మేము పోతే మా ఆయన కమిటీ ఎవడైనా వచ్చేటోడే మా భాషను ఎందుకు ఎక్కిరిచ్చిండు మీ వాళ్ళే డైరెక్టర్లు మరి వాళ్ళందరూ ఎంత బాధపడాలి వాళ్ళు నష్టపోతే ఈ లంజోడికి లంజోడికి ఇస్తాడా ఇయ్యాడు కదా మరి ఎందుకు అది ఎవరు తెలుసుకోవాలా మీ ఆంధ్ర వాళ్ళు తెలుసుకోవాలరా ఇలాంటి ఈ భాష మీద ఎందుకు సినిమా తీసిన వాళ్ళని బలి చేయొద్దు కదా ఎవరే కానీ మా భాష అంత గలీదుగా ఉందా లేకపోతే మా దేశం అంత గలీదుగా ఉందా ఆ మనుషులు అంత గలీదుగా ఉందా మరి ఇన్ని సంవత్సరాలు పెట్టి ఎందుకు మా భాషతోటి యాసతోటి ఊర్లలో ఎందుకు నివసించుతారు ఎందుకు బతుకుతారు మీ ఆంధ్ర వాళ్ళు అది తెలుసుకోవాలని అడుగుతున్నా వాడు మట్టి కొట్టుకొని పోతాడు నేను ఒక్క భాషలో ఒక్క మాటలో చెప్పాలంటే అదే కదా ఇప్పుడు తెలంగాణలో దీన్ని ఒక సిచ్చు పెడతానికే కదా ఇలాంటి మాటలు ఆంధ్రకి తెలంగాణకి సిచ్చు పెడతారు అని మరి ఎవరు పెద్దవాళ్ళు అక్కడ ఎవరు అనుకోవాలా ఇప్పుడు నెక్స్ట్ మేము పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం వల్ల వాళ్ళే తెలుసుకోవాలి ఇది వాళ్ళ ఊరిని దేశాన్ని ఎందుకు ఇలా కించపరిచినావు వాళ్ళు చెప్పులు తీసుకొని కొడతారు ఇప్పుడు నిన్ను కొడితే కులానికి ఇంత సాడంటే తల ఇంత అది మా తెలంగాణ అందానికి వీడేవాడు ఈ సినిమా గురించి మాట్లాడడానికి వీడేవాడు 10 ఏళ్ళైనా మా ఆస్తులు కొనలేరు అందానికి వీడేవాడు లంజోడుకు వీడేవాడు ఏడ నుంచి వచ్చిండు ఎక్కడి నుంచి వచ్చిండు ఏ దేశం అనేది ఏ బార్డరు మా దేశమా మా ఊరా 10 రూపాయలు అడుక్కున్నాడు కూడా ఇవాళ మాట్లాడేంత ఎదిగిపోయిందా ఏమి కుల భేదాలు ఇళ్ళనే ఒక కుల భేదాలు అవన్నీ 7 ఉన్నాయి అయ్యా ఎక్కడున్నాయి అదొక్కటి మాట్లాడాలి వాడు ఎక్కడున్నా పట్టుకొచ్చి మీరు సోషల్ మీడియాలో పట్టుకొచ్చి ఇవ్వాలి